నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఇస్ షాహిదా. పెట్రోల్ డీజిల్ ఇంజన్లు పనిచేసే విధానంలో చాలా తేడా ఉంటుంది. పెట్రోల్ ఇంజన్లు స్పార్క్ మీద నడిసే, డీజిల్ ఇంజన్లు గాలిలో అధిక పీడనాన్ని సృష్టించి పేలిపోతాయి. ఈ అధిక పీడనం బైక్లకు సమస్యగా మారుతుంది. డీజిల్ ఇంజన్ విపరీతమైన ఒత్తిడిని ఉత్పత్తి చేస్తుంది. దాన్ని నివారించడానికి ఇంజన్ భాగాలను ఇనుములా బలంగా, బరువుగా తయారు చేయాలి. అటువంటి ఇంజన్ను బైక్లో అమర్చినట్లయితే బైక్ బరువు ఎంతగా పెరుగుతుందంటే దాన్ని ఒక సామాన్యుడు నియంత్రించడం సాధ్యం కాదు. మీరు ఎప్పుడైనా నిశ్చలంగా ఉన్న ట్రక్ పక్కన నిలబడ్డారా? అది అలా కనిపించినట్లయితే అదే పరిస్థితి ఒక బైక్ ఎదురైతే నడిపే వ్యక్తి నిమిషంలోనే అలసిపోతాడు. డీజిల్ ఇంజన్ నుంచి వచ్చే ప్రకంపనలు ఎంత శక్తివంతంగా ఉంటాయంటే బైక్ పై కూర్చున్న వ్యక్తి ఆ కుదుపును నిరంతరం అనుభవిస్తుంటాడు. బైకర్లకు మంచి పికప్, వేగం కావాలి. పెట్రోల్ ఇంజన్లు అధిక ఆర్పిఎం వద్ద వేగం పుంజుకుంటాయి. అయితే డీజిల్ ఇంజన్లు టార్క్ను అందిస్తాయి, కానీ వేగాన్ని అందించడంలో నెమ్మదిగా ఉంటాయి. అందుకే రేసింగ్ లో పెట్రోల్ సరుకుల రవాణాకు డీజిల్ ఉపయోగిస్తారు. డీజిల్ ఇంజన్ టెక్నాలజీ సంక్లిష్టమైనది. దాని విడి భాగాలు ఖరీదైనవి. ఒకవేళ ఏదైనా కంపెనీ ఈ రోజు డీజిల్ బైక్ ను విడుదల చేస్తే దాని ధర సాధారణ పెట్రోల్ బైక్ ధర కంటే రెట్టింపు ఉండొచ్చు. ఇది సగటు భారతీయ వినియోగదారునికి నష్టదాయకమైనదిగా ఉంటుంది. డీజిల్ ఇంజన్లు ఎక్కువ నైట్రోజన్ ఆక్సైడ్లను, నల్లటి పొగను విడుదల చేస్తాయి. నేటి కఠినమైన BS6 ఫేజ్ 2 నిబంధన ప్రకారం ఒక చిన్న డీజిల్ ఇంజన్ ను తయారు చేయడం ఇంజనీర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే దాన్ని శుభ్రంగా ఉంచడానికి అదనపు ఫిల్టర్లను జోడించడం వల్ల దాని పరిమాణం మాత్రమే పెరుగుతుంది. భారతదేశంలో రాయల్ ఎన్ఫీల్డ్ టారస్ అనే డీజిల్ బైక్ ను విడుదల చేశారనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అది 80 నుంచి 90 మైలేజీని ఇచ్చినా ప్రజలు దాన్ని తిరస్కరించారు. దీనికి ప్రధాన కారణం దాని శబ్దం, నల్లటి పొగ, అలసట కలిగించే కంపనం. చివరికి ఆ కంపెనీ ఈ ప్రాజెక్టును శాశ్వతంగా మూసివేయవలసి వచ్చింది.